చుట్టూ అభివృద్ధి ఎకరా 100 కోట్ల పైమాటే అత్యంత ఖరీదైన మున్సిపాలిటీలలో ఒకటి. అదే నార్సింగి మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనమైన నేపథ్యంలో అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. నార్సింగి మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రియల్ భూమ్ మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలబెడుతోంది. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న నార్సింగిని అప్పటి ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా ఏర్పడింది. నార్సింగి మున్సిపాలిటీ మొత్తం 43 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. హైదరాబాద్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మున్సిపాలిటీని 7 రెవెన్యూ వార్డులు, 18 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక్కడ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు కీలక పాత్ర పోషిస్తారు. నార్సింగి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధి పెరగబోతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా జీహెచ్ఎంసీలు అయితే విలీనం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం జీహెచ్ఎంసీకి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. జీహెచ్ఎంసీ వద్ద కూడా కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా వీటిపైన పూర్తి స్థాయి సానుకూలంగా ఉంది. ఇప్పటి వరకు 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జీహెచ్ఎంసీ ఇకపైన దాదాపుగా 2200 చదరపు కిలోమీటర్లుగా కూడా మారబోతుంది. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా హెచ్ఎంటీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజల అభిప్రాయాలు, స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. సో ప్రస్తుతం మనం నార్సింగి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా నార్సింగి అనగానే కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుగా గుర్తుకొస్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, దీన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి వీళ్ళు ఎలా పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. సరే, ప్రధానంగా జీహెచ్ఎంసీలో విలీనం అనే అంశాన్ని మీ స్థానికులు ఎలా భావిస్తున్నారు? మన నార్సింగ్ మున్సిపల్ను జీహెచ్ఎంసీలో కలపడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక టైంలో మా నార్సింగ్ మున్సిపల్ ఏరియా అంటే ఎంతో దూరం ఉన్న గ్రామాల్లాగా హైదరాబాద్లో ఉండే వాళ్ళు చూసేవారు. ఈరోజు హైదరాబాద్లో, యావత్ తెలంగాణలో కోకాపేట అండ్ నార్సింగ్ మున్సిపల్ అంటే అందరికీ పరిచయమే. మొన్ననే జరిగిన యాక్షన్లో గవర్నమెంట్ ల్యాండ్ 137 కోట్ల ధర ఎకరం పలకడం జరిగింది. అది మాకు ఎంతో సంతోషం. అదేవిధంగా ఈరోజు ఈ నార్సింగ్ ఏరియా మొత్తం, మున్సిపల్ ఏరియా మొత్తం సిటీ డెవలప్మెంట్ లాగా అయిపోయింది. కాబట్టి జీహెచ్ఎంసీలో కలపడం మా అందరికీ కూడా సంతోషకరమైన విషయమే. ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాం. ఒకప్పుడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది, తర్వాత అనేక రూపాంతరాలు చెందుతూ కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలబోతుంది. అయితే సమస్యలు మాత్రం చాలా వరకు కూడా ఇక్కడ ఇలాగే ఉన్నాయి. ప్రధానంగా మీ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి? మా దగ్గర ప్రధానంగా ఉన్న సమస్య డ్రైనేజ్ వ్యవస్థ సమస్య అండ్ తాగునీటి సమస్య. అది ఇప్పటికీ చాలా మటుకు క్లియర్ చేయడం జరిగింది మున్సిపల్ వచ్చిన గవర్నమెంట్ తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత. ఇంకా కొద్దిగా జీహెచ్ఎంసీలో కలిపితే మాకు తొందర పనులు అవుతాయని మేము అంతా అనుకుంటున్నాం. కోకాపేట అనగానే అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. కోకాపేట ఆంటీ అంటూ కూడా కొన్ని సినిమాల్లో తీయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు విస్తరించకపోవడం ఇలాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం అయితే ఈ సమస్యలు తొలగే అవకాశం అంటారా? తొలుగుతాయని నమ్ముతున్నాం. ఎందుకంటే ఈరోజు మరి ఇంతకుముందు ఉన్న మున్సిపాలిటీలో చూసినట్టయితే ఉన్న రోడ్లే వేసిరు, కానీ లోనిదికు ఇక్కడ కూడా రోడ్లు లేవు. ఎందుకంటే మనం చూసినట్టయితే గ్రామంలో ఒకసారి ప్రతి గ్రామంలో తిరిగి చూసినట్టయితే ఉన్న గుంతలు అట్లనే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ మనుషులు ఉన్నా అక్కడే వేసిరు, కానీ అక్కడ మనుషులు ఉన్నా కానీ వేయలేకపోయారు. ఎందుకంటే ఈరోజు ఒకటి ఏంటంటే మన దురదృష్టం, ఎందుకంటే ఉన్న లోకల్ నాయకులు కూడా ఏంటంటే కరెక్ట్గా పని చేయలేకపోయారు. ఉన్నదిక్క రోడ్లు వేసి 10 సార్లు ఇప్పటికీ రోడ్లు కూలగొడుతూ వేస్తారు. అదే ఒక నిర్ణయం తీసుకొని పక్క రోడ్లు కూడా ఉన్నాయి కదా, పక్క రోడ్లు కూడా వేస్తే మరి అభివృద్ధి చెందుతానే లేదు. ఇంకోటి అయితే చదువు రెండోది ఏంటంటే వాటర్. 3 రోజులకు ఒకసారి వాటర్ ఇప్పుతారు. మరి దాని కూడా గవర్నమెంట్ పదిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. మరి సమ్మర్ వచ్చిందంటే నీళ్ళు దొరకవు. ఈరోజు మనకు చాలా మరి వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల డ్రైనేజ్ అన్నీ ఓపెన్ అయిపోయి మరి ఉన్న నీళ్ళలో కలిసిపోతున్నాయి. మరి దాని కూడా గవర్నమెంట్ గమనించాలి. దాని కూడా కరెక్ట్ ఒక పైప్ లైన్స్ వేసేసి దాని కూడా ఒక సరిదిద్దాలి. ఎందుకంటే ఈరోజు మాకు సంతోషం ఏంటంటే మున్సిపల్ నుంచి గ్రేటర్ కలిపిరంటే మనకు దానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు రాజకీయం మళ్ళీ అభివృద్ధి, మన సొసైటీ కూడా అభివృద్ధి పొందుతారు. ఎందుకంటే ఈ లోకల్ ఉన్న రాజకీయాలు చిన్న నాయకులు అందరూ ఏమైపోతారంటే, సో అలా కాకుండా ఈరోజు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని రేవంత్ నిర్ణయించుకుని చాలా మంచి పని. ఎందుకంటే దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు గ్రేటర్ కోసము. మరి దాని కూడా మరి ఈరోజు ప్రజలు దాన్ని ఆమోదిస్తారు. సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. సార్, ఇంకోటి ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీ అంటే విస్తీర్ణం అనేది పెరుగుతుంది కాబట్టి
దీన్ని ఢిల్లీ తరహాలో ఒక 4 భాగాలుగా చేయాలనే ప్రపోజల్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఒకవేళ చేస్తే మీది చాలా డెవలప్డ్ కాబట్టి మీకు ఒక జోన్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అవునండి, అలా చేస్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే జిహెచ్ఎంసీని డివైడ్ చేసి 3 భాగాలుగా చేస్తున్న ఒక వెనుకడి ఉంది. అదేవిధంగా మా ఈ ఏరియాకు సంబంధించి ఈ వెస్ట్ హైదరాబాద్కు సంబంధించి బండ్లగూడ, రాజనగర్, మణికొండ ఇవన్నీ కలిపి షేర్లింగంపల్లి వరకు జోన్ చేస్తే చాలా బాగుంటుంది. అది అప్పుడు అభివృద్ధికి కూడా ఆస్కారం పెద్దగా ఉంటుంది. మొత్తము ఒకటే జోన్లో ఉంటే కొద్దిగా అభివృద్ధి మాకంత ఇబ్బంది అవుతుంది, చేయడానికి కూడా కష్టం అవుతుందని మేము అనుకుంటాము. అదేవిధంగా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు కోకాపేట తర్వాత వట్టినాగలపల్లి నుంచి ఒక డ్రైనేజ్ వస్తుంది, అది డైరెక్ట్ మూసిలో కలుస్తుంది. ఆ చుట్టుముట్టు అన్ని పెద్ద పెద్ద కాలనీస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంతో వాళ్ళందరికీ దోమల పెడితే చాలా ఉంది. అది జిహెచ్ఎంసీలో కలిస్తే ఆ సమస్య కూడా తిరుగుతారని మేము అనుకుంటున్నాము. ఈ ఎస్టీపీలు కట్టి ఎక్కడిదక్కడ ఈ డ్రైనేజ్ను కూడా బాగా చేయాలని మేము అంతా కోరుకుంటున్నాం. ఇంకోటి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇదంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఇక్కడ నుంచి కూతవేటి దూరంలో ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీ బిల్డింగ్స్ అనేవి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్లు విపరీతంగా కనిపిస్తున్నాయి. దానికి సొల్యూషన్ ఎలా ఉంటే భావిస్తున్నారు? ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఏర్పడ్డాక ఈ నిధులకు ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఎందుకంటే ఇది అవును మీరు అన్నమాట కరెక్ట్. ఎందుకంటే ఈరోజు మేము చూసినట్టయితే డెవలప్మెంట్ విస్తారంగా అయిపోయింది. మరి ఇప్పుడు ఫ్లోర్ మినిమం వచ్చి 45 ఫ్లోర్స్ కడుతుంటే మరి ఇందులో ఇళ్ళ వాడితే 3,000-4,000 మంది వెళ్ళి ఒకటేసారి కార్లు వస్తుంటే మరి ఉన్న ఈ రోడ్లు సరిపోతలో దీని కూడా ఎక్స్టెన్షన్ చేయాలి. ఎందుకంటే ముందుగా నార్సింగ్ మన సర్కిల్ చూసినట్టయితే ఇంట్లోకైనా బయలుదేరే లోపల మాకు అర్ధగంట పడుతుంది, కొనికి రానికి చాలా కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ హాస్పిటల్ రీచ్ కావాలన్నా చాలా కష్టం. ఎందుకంటే దాని పరిధిలో పెట్టుకొని మరి రోడ్డు విస్తరించాలి. ఎందుకంటే ఈ రోడ్లు సరిపోతలేవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఐటీ కానీ మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఇక్కడనే ఉంది, అభివృద్ధి చెందుతుంది. మరి ఈరోజు మనం చూసినట్టయితే మరి లేటెస్ట్గా ఇప్పుడు నియోపోల్స్లో చూసినట్టయితే దానికి కూడా మరి మొన్న ఆక్షన్లో పలికింది 137 కోట్లు పర్ ఎకరం వరకింది. మరి ఈరోజు అక్కడ చూసినట్టయితే అక్కడ కూడా మన 65 ఫ్లోర్స్ వస్తుంది మినిమం. ఇప్పుడు పబ్లిక్ని మనం ఆలోచించుకోవాలా, అంతమంది పబ్లిక్ వస్తారు, మరి రోడ్లు కూడా ఎట్లుండాలంటే చాలా విస్తారంగా ఉండాలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ట్రాఫిక్ కాన్స్టెన్సీ నిర్మించాలా. మరి మేము చూసినట్టయితే మేము ముందు ఉన్నప్పుడు మేము గ్రామంలో ఉన్నప్పుడు ఒక 15 నిమిషాల్లో మైది పండుగలకు పిలిపోతుంటే ఇప్పుడు అదే మైది పండుగ పోవాలంటే మాకు గంటన్నర పడుతుంది. ఎందుకు? రోడ్డు చిన్న ఉన్నందుకు. సో దానికి కూడా మన అభివృద్ధి చెందాలి, మా గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే ఖచ్చితంగా రోడ్స్ అనేది పెద్దగా ఉంటేనే మాకు ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. జిహెచ్ఎంసీలో విలీనం చేయబోతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఎలా ఉంది? ముందుగా ఈ నార్సింగ్, మంచిర్యాల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులలో అధికంగా లబ్ధి పొందిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే బడాబాబులు అధికంగా లబ్ధి పొందిర్రు. ఈ నార్సింగ్, మంచిర్యాలని తీసుకెళ్ళి ఈరోజు విలీనం చేయడం వల్ల జరిగే నష్టం పేదలకు చాలా నష్టం జరుగుతుంది. ఎందువల్ల జరుగుతుంది అని అంటే ఎన్సీసీ అర్బన్ని చూసి, ఇక రాజపుష్పని చూసి, ముప్పాన్ని చూసి నార్సింగ్ ఏదో డెవలప్ అయిపోయింది అని అనుకుంటున్నారేమో. నార్సింగ్ డెవలప్ కావడము అని అంటే ఇక్కడున్న పేద ప్రజలు చాలామంది ఎట్లయితే ఉన్నారో అట్లనే, ఎక్కడేసిన గొంగడి అక్కడనే అనే విధంగా ప్రస్తుతానికి కూడా ఉన్నది. మీరు తీసుకెళ్ళి మమ్మల్ని గ్రేటర్లో కలపడం వల్ల జరిగే నష్టం ట్యాక్స్ రూపంలో మేము ఈరోజు నీళ్ళ బిల్లులు కట్టలేని సిచ్యువేషన్లో మేము ఉన్నప్పుడు మీరు తీసుకెళ్ళి గ్రేటర్లో కలిపితే ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? ఎవరు కట్టాలి ఇన్నిగానం బిల్స్? ఎంతో ఫండింగ్ అనేది నార్సింగ్ మున్సిపాలిటీకి ఎంతో వస్తుంది. ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ ఏదైనా ఉంది అంటే మన నార్సింగ్ మున్సిపాలిటీ. ఇలాంటి మున్సిపాలిటీని తీసుకెళ్ళి బడాబాబుల కోసం మీరు తీసుకెళ్ళి అక్కడ గ్రేటర్లో కలపడం వల్ల నష్టపోయేది పేద ప్రజలు. పేదల ప్రభుత్వం అని అనుకున్నటువంటి మీరు ఈరోజు మరి పేదల కడుపు కొట్టి ఎందు నిమిత్తము మరి ఈ ఆలోచనలు ఎవరి ఆలోచనల ద్వారా మీరు ఇలా చేస్తున్నారో మీకే తెలియాలి. దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళి గ్రేటర్లో కలపడం వల్ల పేద ప్రజలైనటువంటి మేమందరము నష్టపోతున్నాము. దయచేసి ఈ ప్రతిపాదనను ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు అన్నట్టుగానే ఓవైపు అభివృద్ధి జరుగుతుంది, మరోవైపు ఛార్జెస్ పరంగా ట్యాక్సులు కానీ అవి కూడా పెరుగుతాయి, అవన్నీ కూడా భారంగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఇంకోటి ఇప్పుడు అంటే ఏకపక్ష నిర్ణయాలు సరైనవా, లేకపోతే ఇక్కడ స్థానికులను, ఇది ఏ మున్సిపాలిటీ అయినా స్థానికులను కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారా? స్థానికుల నుండి ఏ అభిప్రాయాలు సేకరణ జరగలేదు. ఒకవేళ జరిగితే మరి నాయకులతోని ఏమైనా అభిప్రాయాలు తీసుకున్నారేమో, డబ్బున్న వారితో అభిప్రాయాలు తీసుకున్నారేమో, కానీ స్థానికుల నుండి ఏ ఒక్కటి ఇంతవరకు జరగలేదు.
ఏ ఒక్క స్థానికునికి కూడా పేపర్లు ఫోన్లలో చూసుకొని అయ్యో మనం కలిసిపోయినామా అని అడిగేటోళ్ళే తప్ప మాకు కూడా తెలుసు ఇది కలిసిపోయినామని చెప్పేటోళ్ళు మాత్రం ఎవరూ లేరు. ఇది కేవలము రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొంది ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నందుకు సరే ఇక ఏమన్నా కానీ అనేది తప్ప ప్రజలని ఆలోచించి ప్రజలకు సేవ చేద్దాము ఇంకా మరి ఇంత మంచి మున్సిపాలిటీని ఇంత పెద్దగా మన మున్సిపాలిటీ ఎదిగింది అని చెప్పుకోవడానికి ఈరోజు తీసుకెళ్ళి విలీనం చేసారు. మరి స్థానికుల నుండి అయితే ఎవ్వరిని సంప్రదించలేరు. నార్సింగి మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం కావడంపై స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ హబ్ అయిన హైటెక్ సిటీ గచ్చిబౌలి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. పెరుగుతోన్న విస్తీర్ణానికి తగ్గ రోడ్లు లేకపోవడం, అన్ని చోట్ల అలాగే ఇక్కడ కూడా మంచినీటి సమస్య తీవ్రమవుతోంది. ముఖ్యంగా ట్యాక్స్ల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో కలిస్తే అధికారులను కలిసి పని చేయించుకోవడం ఎలా అనేది అర్థం కావడం లేదంటున్నారు. స్థానికులను కానీ స్థానిక నేతలను కానీ సంప్రదించి దీనిపైన ఒక ఒపీనియన్ పోల్ లాగా పెట్టుకుని తీసుకుంటే బాగుంటుందంటే మీరు భావిస్తారు దాన్ని? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కొన్ని అభివృద్ధి చెందాలంటే వారి ప్రణాళిక ప్రకారం వాళ్ళు కొన్ని చేంజప్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోరు, ప్రతి ఒక్క పార్టీ అభిప్రాయం తీసుకోరు. అది ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేస్తే బాగుపడుతుంది ఈ ఏరియా అంతా అనేది కొన్ని అభిప్రాయాలు వాళ్ళకు ఐఏఎస్ ఐపీఎస్లే తీసుకుంటారు. లోకల్ బాడీకి సంబంధించి లోకల్లో ఎవరితో ఇప్పటివరకు అయితే తీసుకోలేదు. తీసుకుంటే మంచిదే, తీసుకోలేకున్నా ఇప్పుడు ఏం చేయలేము, మనం ఆల్రెడీ అది కలిసిపోయింది కాబట్టి. రైట్. ఒక ఐఏఎస్ అధికారి పాలన అనేది వాళ్ళ మార్కు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ మార్కు కనిపిస్తే కొంత డెవలప్మెంట్ పరంగా కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు. 100% అండి. ఇప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ మున్సిపల్ గ్రేటర్లో కలిసిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న రోడ్లు కూడా అప్పుడు యాక్షన్ పెట్టే టైంలో ఈ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ డెవలప్ అయినాయి కాబట్టి మన ఏరియాకి రేట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్థానికంగా అందరూ కొద్దిగా ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఈ ట్యాక్స్లు ప్లస్ ఈ రేట్లు పెరగడం వలన. కాకపోతే దానికి తగ్గట్టు ప్రణాళిక గవర్నమెంట్ చేస్తారని అనుకుంటున్నాం. డెవలప్మెంట్ అనేది బడాబాబులు డెవలప్ కావడమే కాదు, అక్కడ ఎన్సీసీ అర్బన్కి వచ్చింది, కోకోపేట్కి వచ్చింది అని చెప్పి కాదు, స్థానికులు కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ బ్రతుకున్నటువంటి స్థానికులు ఎంత డెవలప్ అయ్యారు అనే దాని విషయం కానీ వస్తే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరూ డెవలప్ అవ్వట్లేరు. ఎందుకు అని అంటే కేవలము చాలా మభ్యపెట్టి ఎన్నో విషయాలలో మభ్యపెట్టి భయపెట్టి రాజకీయాలన్నీ జరుగుతున్నాయి. మొత్తాన్ని కూడా జిహెచ్ఎంసీ కలపబోతున్నారు. ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు స్థానికులుగా? మాకు స్థానికంగా మేము మంచి జరుగుతుంది అనుకున్నాం, మంచి పద్ధతి ఇది కలపడం మాకైతే సంతోషమే. అదేవిధంగా కొన్ని మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఇంకా సంతోషం. కొన్ని మేజర్గా ట్యాక్సులు కొద్దిగా తగ్గించి జిహెచ్ఎంసీ ఆల్రెడీ ఉన్న ట్యాక్స్ లాగా మాకు వేయకుండా, అదేవిధంగా వాటర్ సోర్సెస్, డ్రింకింగ్ వాటర్ అండ్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిస్తే సంతోషం. గ్రేటర్లో కలపడం కూడా మాకు చాలా సంతోషం. ఈ విషయంలో మేము ప్రభుత్వానికి 100% సపోర్ట్గా ఉంటాం. నిజమే. మనం ఒకటి ఏంటంటే పేదలకు ఉన్న మరి ఆ నల్ల బిల్లులు ఏదైతుందో మరి దాన్ని తగ్గించుకొని భారం పేద ప్రజల పైన పడకుండా మరి చూసుకోవాలి. ట్యాక్సులు కానీ మరి నల్ల బిల్లులు కానీ ఇవైతే ఉన్నాయో మరి దాని విషయంలో, ఎందుకంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అయితే మనకు ఫ్రీగా ఉంటుండే నల్ల, అప్పుడు మనం డబ్బు కట్టకపోతుంది. తర్వాత ఇప్పుడు వచ్చినాక మనము మున్సిపాలిటీ వచ్చినాక ఏంటంటే డబ్బు కట్టకం అవుతుంది. సో ఇంక దీనికి డబల్ అవుతుంది. ఇప్పుడు ఈ డబుల్ కాకుండా ఏంటంటే ప్రజలు ఏంటంటే దీనిలో ఒక సంతోషం ఉంది, ఒక బాధాకరం ఏంటంటే ప్రజల మీద కొంచెం భారం పడుతుంది. సో ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలని ఒక మనవి. మీరేం చెప్తారు ఫైనల్గా? అతి ప్రాముఖ్యంగా దయచేసి కొన్ని సంవత్సరాలుగా నార్సింగ్ నుండి మంచిర్యాలకు వెళ్లాల్సిన రహదారి వర్షాల కారణంగా ఎన్నోసార్లు వర్షం పడ్డది అని అంటే మంచిర్యాలకు నార్సింగ్కి రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఆ బ్రిడ్జు గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి ఆ బ్రిడ్జ్ శాంక్షన్లోనే ఉంది, కానీ ఇంతవరకు దానికి ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. ఇప్పటికీ దరిదాపు 5,000 నుండి 10,000 మంది దరిదాపు 10 రోజుల వరకు లంగరోజ్ నుండి ఇంటికి మంచిర్యాలకు వెళ్లాల్సిన సిచ్యుయేషన్లు ఉంటున్నాయి నార్సింగ్ నుండి వెళ్ళాలి అంటే. దయచేసి అధికారులైనటువంటి వారు అండ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ వారు ప్రతి ఒక్కరూ ఈ విషయానికి, ఇక్కడున్న అతిపెద్ద సమస్య మాకు మంచిర్యాల వారికి ఆ బ్రిడ్జ్ అనేది కొన్ని సంవత్సరాల నుండి అదొక వరంగా ఉంది. ఆ వరం మరి ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి నాయకులైనటువంటి వారు మీరు అందరూ ఒకసారి ఆలోచించుకొని మా పైన దయ చూపించాలని కోరుతున్నాను. మొత్తానికి ఇంకోళ్ళు ఉన్నారు. ఏంటి మీరేమంటారు? ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవబోతుంది, సమస్యలు ఇప్పటివరకు చాలామంది కూడా చాలా సమస్యలు చెప్పారు, మీరేమంటారు? అయితే జిహెచ్ఎంసీలో కలవడం వల్ల
సంతోషమే, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ పెద్ద ఇప్పుడున్న ప్రజెంట్ జిహెచ్ఎంసీలో ఎక్కడ వర్కులు కాక ఇబ్బంది పడుతున్నారు. అదే పరిస్థితి నెక్స్ట్ రావద్దని చెప్పేసి నా ఉద్దేశం. ప్రతి దగ్గర కూడా ఏంటంటే వార్డులు చిన్నగా విభజించి జిహెచ్ఎంసీ చేసినా అని కూడా ఒక 3 చేస్తారా 4 చేస్తారా చేసి దాన్ని సరిగ్గా విభజించి సరిగ్గా పరిపాలన విధంగా కూడా నీట్గా ప్రయత్నం చేస్తేనే అవుతుంది. కానీ అంత ఈజీ అయితే వ్యవహారం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న జిహెచ్ఎంసీలో మనం చూస్తున్నాం చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. ఇప్పుడు మా మున్సిపాలిటీలో మేము ఏ విధంగా చేసినామంటే 5 years నుంచి చాలా ఎక్కడ చెత్త పడకుండా ప్రతి ఇంటి దగ్గర నుంచి చెత్త సేకరించడం కానీ ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకొని ప్రతి దగ్గర పనిచేసినాం. ఆ విధంగా చేస్తే కానీ మనం ముందుకు పోలేము. ఆ పరిస్థితి మనకు ఇబ్బందికరంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం బెంగళూరులో చూస్తున్నాం మనం నీటి సమస్య. అటువంటి సమస్యలు మన హైదరాబాద్లో రావద్దంటే ప్రతి దగ్గర నుంచి వాటర్ ఎక్కడి నుంచి రావాలి, ఆ వాటర్ మనం ఎట్లా డివైడ్ చేయాలి, ఎటు నుంచి ఎటు పోవాలి, ప్రతి వార్డుకు కూడా మనం ఏ విధంగా చేయగలుగుతాం, ప్రతి ఏరియా కూడా ఎట్లా చేయగలుగుతాం అనేది చేయాలి. దాన్ని చేయకపోతే మాత్రం చాలా కష్టం. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు జిహెచ్ఎంసీలో కలవడం వల్ల. ఇప్పుడు స్థానికంగా ఏంటంటే మేము ఉన్నాం దగ్గర, మేము ఇప్పుడు స్థానికంగా ఒక మున్సిపాలిటీ ఉంది, మేము పోయి పని చేసుకోగలుగుతాం. కానీ జిహెచ్ఎంసీలో కలవడం వల్ల మాత్రం ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. దానిలో మాత్రం సమస్య లేదు, ఆ విషయం లేదు. మొత్తానికైతే జిహెచ్ఎంసీలో కలవడానికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ట్యాక్సుల భారం అనేది తమపైన పడుతుంది. ఆ భారం లేకుండా ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే జిహెచ్ఎంసీలోనే అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సమస్యలు ఎలా తీరుస్తారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో RKHM TV నార్సింగ్ మున్సిపాలిటీ దగ్గర.